నాన్ వెజ్ అన్న ఫోన్ చేసి మీకు ఏం చెప్పడం జరిగింది? ఏం చెప్పలేడు, ఫోన్ చేసి నాకు. నాన్ వెజ్ అన్న నీకే ఎందుకు ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది? నాన్ వెజ్ నాకు ఎందుకు ఐఫోన్ ఇచ్చాడంటే, నాది ఒక ఫ్యామిలీ ఇంటర్వ్యూ చూశాడు. బెట్టింగ్ అప్లు ఇంతమంది చేశారు, వీళ్ళందరికన్నా ఫస్ట్ నుంచి ఉప్పల్ అంటే ఒక బ్రాండ్, ఒక ఫేమస్, ఇంత మంచి ఫేమ్ ఉంది, ఇంతమంది ఫాలోవర్స్ సంపాదించినాక లక్షలు కోటి రూపాయలు ఇస్తాను కూడా బెట్టింగ్ కమ్స్ చేయలేడు. అబ్బాయి గ్రేటు, ఎందుకు చేయలేడు? మళ్ళీ వీళ్ళందరూ చేశారు, లక్షలు తిన్నారు, ఉప్పల్ వాళ్ళు ఎందుకు చేయలేడు? నిజాయితీ పరుడు కాబట్టి నాకు ఐఫోన్ ఇచ్చాడు. ఉప్పల్ వాళ్ళు ఎప్పుడు చేయలేదా బెట్టింగ్ యాప్స్? నేను ఎప్పుడు బెట్టింగ్ అప్ చేయలేదు. ఎప్పుడు చేయలేదు. ఎందుకు? ఉప్పల్ వాళ్ళు ఆర్థికంగా బాగా ఫైనాన్షియల్గా ఉన్నోడేనా? నేను డబ్బులు లేవని బాధపడుతూ చేయలేదు, డబ్బులు కావాలని ఆశతో చేయట్లేదు. నాకేంటంటే బెట్టింగ్ అప్లు చేస్తే నేరము, ఒక నా ఫాలోవర్స్ని మోసం చేసినట్టు అని చెప్పి నాకు ఇంట్రెస్ట్ లేక నేను బెట్టింగ్ అప్లు చేయదలుచుకోలేదు, డబ్బుల కోసం ఆశపడలేదు. పెద్ద యూట్యూబ్ స్టార్సే చేస్తున్నారు, మరి నీకు వచ్చే ఇన్కమ్ తక్కువనే కదా, నువ్వు చేయొచ్చు కదా. వాళ్ళు ఒక పనికి మళ్ళీ అని చెప్పి నేను పనికి మళ్ళీ కాలేదు కదా, అందుకని చేయలేదు. వాళ్ళు పెద్ద కుప్పలు దెంగుదాం అనుకున్నారు. ఇప్పుడు ఏడ దెంగినరు, జైల్లో దెంగినరు. అట్లా నా పరిస్థితి కూడా అయ్యేది చేసింటే. ఎప్పుడు డబ్బు కోసం ఆశపడొద్దు. ఈ డబ్బు అనేది ఇట్లా లేపుతుంటుంది, దించుతుంటుంది. ఎప్పటికైనా రాడేస్తారు. ఒక్కసారి మనకు దొరికితే ఇప్పుడు పెద్ద రాడేస్తుండు నాన్ వెజ్. ఎందుకు వేస్తుండు? కోట్లు దెంగారు, దెంకపోయారు. మరి ఇప్పుడు బెట్టింగ్ అప్లు చేస్తున్నారు పెద్దలు ఎక్కడ పోయారు? మన వాళ్ళంతా ఎందుకు దెంకపోయారు దేశాలు? అలాంటప్పుడు ధైర్యం గురించి మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు నాన్ వెజ్ గురించి మామూలుగా అందరిని వేసుకుంటాను, గట్టిగా తిప్పుతాడు, పచ్చి బండబుద్ధులు పెడుతున్నాడు. దీనిపై ఏమంటావు? అంటే ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాడు. ఫ్యామిలీని తిట్టినందుకు నేను తప్పుగా అనుకుంటాను, కానీ బెట్టింగ్ అప్లు చేసి మోసం చేసి లక్షలు దెంగిన తిట్టినందుకు మంచి రాడేసుకున్నందుకు మంచిగా ఉంది. మరి ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళను ఒక్కొక్కరు చూసుకుంటే పల్లవి ప్రశాంత్ గురించి ఏం చెప్తావు? పల్లవి ప్రశాంత్ పెద్ద దొంగవాడు. రైతు బిడ్డ కానీ రైతు బిడ్డ గడవాడు, రైతులకే పెద్ద దొంగవాడు. వాడు రైతు బిడ్డ చెప్పి వాడు కూడా ప్రమోషన్ చేసినాడు. సిగ్గు లేదా? బిగ్ బాస్కి టైటిల్ కొట్టినావు, 50 లక్షలు దెంగినావు, కప్పు దొంగినావు, పెద్ద ఓపెనింగ్ షాపులు చేసి పైసలు సంపాదించుకున్నావు. బిట్టింగ్ అప్పులు ఎందుకు చేసినావు? రైతు బిడ్డ అయితే నువ్వు రైతులకి ఏమైనా హెల్ప్ చేసినావా? రైతులు పల్లవి ప్రశాంత్ హెల్ప్ చేసి ఉంటే మీ ఇంటికి వస్తే ఊరికే పంపించావంట. ఎవరికైనా రైతులకైనా హెల్ప్ చేసినావా? ఒకప్పుడు పల్లవి ప్రశాంత్ టిక్టాక్లో నేను ఫేమ్ ఉన్నప్పుడు నాకు సేవ చేశాడు, నా వెంబడి తిరిగేవాడు, నా వెనకాల ఫోటోలు కూడా ఉన్నాడు. పల్లవి ప్రశాంత్ మాకు ఛాయలు మోసినోడు. అవి మర్చిపోయినావా? నువ్వు తాగి హైటెక్ సిటీ లోకేష్ వాళ్ళ ఇంట్లో ఆఫీస్లో పడినావు, మర్చిపోయినావా నువ్వు? అవన్నీ గుర్తులు. ఇప్పుడు నువ్వు పల్లవి ప్రశాంత్ అయినావు. నువ్వు గతాలో ఏం చేసావో, గతాలో నువ్వు ఎవరితో తిరిగినావో, గతాలో నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలుసు. నీ బట్టలు ఏంది, నీ అవతారం ఏంది, నీ చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది. నేను బయట పెట్టాలంటే నిమిషం కాదు. పల్లవి ప్రశాంత్ మాతో పాటు తిరిగేటోడు, మాకు చెప్పి పని చేసేటోడు. మా ఆఫీస్లో హైటెక్ సిటీలో లోకేష్ వాళ్ళని తిని పండుకుని పోయిండు ఆఫీస్లో. లేటెస్ట్గా పరేషాన్ బాయ్స్ టీం ఇమ్రాన్ అని ఉన్నాడు కదా, అవును, ఆ ఇమ్రాన్ అన్న కూడా పచ్చి బండ బుద్ధులు ఇట్టిండు అన్వేషణ. ఆ అన్న గురించి ఏం చెప్తావు? ఇమ్రాన్ అన్న నాకు ఇమ్రాన్ని తిట్టినందుకు అంటే వాళ్ళ ఫ్యామిలీని తిట్టినందుకు బాధ అనిపించింది. ఇమ్రాన్ని తిట్టాడంటే బెట్టింగ్ అప్ చేసింది కాబట్టి ఆయన తిట్టిండు, దాంట్లో తప్పలేదు. ఇమ్రాన్ అని ఒక్కని కాదు, ఆయన ఎవరెవరు బెట్టింగ్ అప్లు చేశారో ప్రతి ఒక్కరిని వేసుకున్నాడు. ఇమ్రాన్ స్పెషల్ అని కాదు. ఇమ్రాన్ అన్న మంచి వ్యక్తే, కానీ వాళ్ళ ఫ్యామిలీని తిట్టినందుకు నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇమ్రాన్తో నాకున్న లింకు చాలా ఫ్రెండ్షిప్, మా బంధం మాది చాలా క్లోజ్ బంధం. మేము మంచిగా కలిసి తిరిగాం, కలిసి హోటల్లో తిన్నాం, ఎంజాయ్ చేసినాం. టిక్ టాక్ నుంచి నాకు ఇమ్రాన్ తెలుసు, చాలా మంచోడు, దాంట్లో గుడ్ పర్సన్. ఆయన ఏంటంటే బెట్టింగ్ అప్లు ఎవరెవరు చేసినా అందరిని వేసుకుంటుండ్రు. ఇమ్రాన్ ఆయన కోసం ఫేసల్ అని కాదు, కానీ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మమ్మీని తిరిగి, వాళ్ళ మమ్మీ చాలా మంచిది. వాళ్ళ మమ్మీ నాకు బర్త్డే విషెస్ కూడా చెప్పింది. వాళ్ళ ఫ్యామిలీని తిట్టినందుకు నేను బాధపడుతున్నా. వీళ్ళందరూ యూట్యూబర్లు ఓకే, కానీ ఆలీ బీభత్సం కొన్ని కోట్లకు ఉన్నాడు. అతను కూడా వాళ్ళ భార్య ఛానల్లో యూట్యూబ్ బెట్టింగ్ యాప్ గురించి ప్రమోషన్ చేసిన ఆయన కూడా వేసుకోవడం జరిగింది. ఆలీ గురించి ఏం చెప్తావు? ఆలీ సార్ ఎన్నో సినిమాలు చేశాడు, కోట్లు సంపాదించాడు, ఆయనకు ఒక బ్రాండ్ రెస్పెక్ట్ ఉంది మార్కెట్లో. ఆలీ అంటే నాకు కూడా లక్ష్మీ సినిమా నుంచి మంచి ఒక ఉపరం ఉంది. ఆలీ అంటే నాకు ఇష్టమే, కాదని చెప్పట్లే. ఆయనకు అన్ని కోట్లు ఉన్నాయన బెట్టింగ్ యాప్ గురించి తెలిసి ప్రజలు ఎందుకు మోసం చేశాడు? అది తప్పు కదా. ఇప్పుడు తప్పు చేసింది కాబట్టి ఆయన వేసుకుంటున్నాడు, తప్పు చేయకుండా ఎందుకు వేస్తాడు? ఇప్పుడు మరి వేరే వాళ్ళని, ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, ఆయన వేసుకుంటలేడే, పెద్ద హీరోలు ఉన్నారు, వాళ్ళని తిట్టట్లేరే. మరి ఇప్పుడు వాళ్ళు చేయలేరు కాబట్టి బయట వాళ్ళు, వీళ్ళు చేశారు కాబట్టి బయట పెడుతుంది, తప్పేముంది? ఇప్పుడు నేను కూడా చేసింటే ఉప్పల్ వాళ్ళు కూడా చేశాను, నా పేరు కూడా వచ్చేది. అట్లా చేసిన వాళ్ళని చెప్పడం తప్పు లేదండి. ఎవరైనా సరే, సీఎం కానీ, ముఖ్యమంత్రి కానీ, డిఎస్ కానీ, కలెక్టర్ కానీ, ఎవరైనా బెట్టింగ్ అప్ చేసిన వాళ్ళందరూ ఒక్కరే మనుషులు, తోపులు. వీళ్ళు రిచ్, వీళ్ళు పెద్ద అని కాదు, చేసేవాళ్ళు ఎవరైనా తప్పే నా దృష్టిలో. నటి శ్యామల తెలుసా, యాంకర్ శ్యామల. ఆ శ్యామల ఎప్పుడు ఏం చేసింది పవన్ కళ్యాణ్ ఏం చేసిండు, అభివృద్ధి లేదు, ఏం లేదు, వచ్చింది నెలలైతుంది, అభివృద్ధి లేదు, ఏం లేదు అంటున్నది. లేటెస్ట్గా బెట్టింగ్ యాప్లో ఆమె కూడా ఉన్నది, ప్రమోషన్ చేసిన మీద. అవును, ఏం చెప్తావు? నువ్వే ఒక నీతులు చెప్తాప్పుడు నువ్వేం చేసినావు తల్లి, మా తల్లి? ఫస్ట్ నీది నువ్వు చూసుకో.
ఒకరు అన్నటప్పుడు ఆయన ఏం చేస్తాడో ఆయన తెలుసు, ఆయన గురించి మాట్లాడేంత అధికారం నీకు లేదు, ఆయన గురించి నువ్వు అన్నంత రైట్స్ కూడా లేదు. ఫస్ట్ నీది నువ్వు చూసుకో, తర్వాత మాట్లాడు. అర్థమవుతుందా? నీదే సక్కలేదు, నువ్వే ప్రమోషన్లు దెంగి తిని కోట్లు కూడా దెంగినావు, మళ్ళీ నీతులు చెప్పనీకి వచ్చినావా? సిగ్గుండాలి కొంచెం. మరి నేను చేయలేదు నీలాగా, కోట్లు కూడా దెబ్బలేదు నేను. ఇదే ప్రకాష్ రాజు కూడా సేమ్ అదే తోల పవన్ కళ్యాణ్ ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నెగిటివ్గా కామెంట్స్ చేయడం జరుగుతుంది. ఈయన కూడా బెట్టింగ్ యాప్లో దొరికిండు. ప్రకాష్ రాజ్ గారు మీకు మంచి బ్రాండ్ ఉంది, మంచి సినిమాలు చేసుకుంటున్నారు, కోట్లు సంపాదించినప్పుడు మీరు ఎందుకు ఇట్లా బెట్టింగ్ యాప్ చేశారు సార్? అవసరం ఏముంది మీకు చేసేంత? తిన్నీకే గతి లేదు ఒక పూటకు, మాకంటే తిన్నీకి గతి లేదు. మేము చేసినాం అనుకో, అవి వీళ్ళు తెలియక చేసిరని చెప్పొచ్చు. తెలిసి కూడా మీరు చేశారంటే మీ గురించి మేము ఏం మాట్లాడాలి? ప్రజలే తెలుసుకోవాలి, ప్రజలే దీనికి ఆన్సర్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్కి వీళ్ళకు తేడా ఉన్నది అసలు? పవన్ కళ్యాణ్ ఎక్కడ, వీళ్ళు ఎక్కడ? పవన్ కళ్యాణ్ దేవుడు. ఆయన ఏందో, ఆయనకు గోల్ ఉంది, ఆయనకు ఒకటి ఉంది. ఆయన ఈరోజు సాధించాలనుకుంటే ఆయన సాధించాడు. ఆయన ప్రభుత్వం ఎలా ఉండాలో ఆయన చూసుకుంటాడు. వీళ్ళు చెప్పేంత నీతులు అవసరం లేదు. దృష్టిలో ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలంటే ఏం చెప్తే బరాబరి సెట్ అవుతుంది? వీళ్ళని జైలు వేయలే 2 సంవత్సరాలు కట్నంగా ఫుడ్ లేకుండా వాళ్ళ జీవితం ఎంజాయ్ ఉంటుంది. ఐఫోన్లు వాడుకుంటా, ఏసీలు వండుకుంటా, అవన్నీ బంద్ చేస్తే వాళ్ళకు ఎలా ఉంటుంది? కోచింగ్ బెట్టింగ్ అప్ చేసి ప్రజలు మేము ఎలా మోసం చేసినాం, మా వల్ల కొంతమంది చచ్చిపోయారు కదా, ఇలువ ఎలా ఉంటుందో జైల్లో ఉంటే కూడా వాళ్ళకి అనుభవం అనేది చేయాలి. చేసినందుకు ఎన్నెన్నో డబ్బులు తీసుకొని డబ్బులు కట్టించుకుని ప్రభుత్వాన్ని ఏమైనా చేయాలని కోరుకుంటున్నా. మీరు నువ్వు జైలునే వేసి బయటికి రాకుండా వేసడం కరెక్ట్ పద్ధతి అంటారా? జైల్లో తప్పులు చేయని ఎవరు ఉన్నారు, జైలు కంటిన్యూ చేయరు. కొన్ని సంవత్సరాలు వేస్తే బుద్ధి వచ్చి రేపు నాడు ఇంకొకరు చేయరని నా బాధ. అంతే. జైలు వేయడం కరెక్టే కదా? జైలు ఏమని చెప్తున్నాను నేను కూడా. జైల్లో కొన్ని సంవత్సరాలు ఉంచితే ఇంకొకరు కూడా చేయడానికి భయపడతారు. జైలు వేస్తారా, జైలు ఎక్కడైనా బయట ఉండడమే బెటర్ అని చెప్పి ఈ బెట్టింగ్ యాప్లు ఎందుకు బయట ఇట్లా వీడియోలు తీసుకుని ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు. జైలు వేస్తే అప్పుడు ఐఫోన్ ఉండదు, ఏసీ ఉండదు, మనకు లైఫ్ని అట్లా కాల తిరగలేం కదా. బెట్టింగ్ యాప్ వల్ల ఎంతో మంది డబ్బులు లాస్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళు ఎంతమంది అయితే సంపాదించిల్లో ఆ సంపాదించిన డబ్బును వీళ్ళందరికీ పంచితే బరాబర్ సెట్ కదా? చచ్చిన పని తీసుకొస్తావా? నేను ఏమంటున్నా అంటే వీళ్ళు ఎవరెవరైతే లాస్ అయ్యారు ఓకే లాస్ అయ్యిండ్రు ఒక మాట, చచ్చిపోయిన తీసుకెళ్ళాలి. లాస్ అయిన వాళ్ళకి ఎంతమంది కానీ డబ్బులు ఇస్తావు? ఎక్కడెక్కడ ఎంతమంది కానీ ఇస్తావు? వీళ్ళు లాస్ అయ్యారని ఉండవు, ఎంతో 100 మంది వస్తారు. నేను కూడా లాస్ అయ్యాను. సాక్ష్యాలు ఉండాలి కదా అక్కడ. సాక్ష్యాలు ఉన్న వాళ్ళకి సాక్ష్యంతో తీసుకొస్తే ఒకవేళ సాక్ష్యాలు తీసుకొచ్చిన వాళ్ళకు ఎవరెవరు దేంగి తిన్నారో వాళ్ళ డబ్బులు ఇలా కడితే మంచిదే. మిగతా ప్రభుత్వం ఏమైనా హెల్ప్ చేసినా నయమే. ఇవాళ లేటెస్ట్గా ఇవాళ ఏమైందంటే బెట్టింగ్ యాప్ వల్లనే ఒక వ్యక్తి పురుగుల మంది ఆగి చచ్చిపోయింది ఇవాళనే. అవును. ఆ వ్యక్తికి వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా పరిహారం అందే విధంగా ఏమన్నా చేయొచ్చు? వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వసూలు చేసి వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే. అదే అంటున్నా, ఎవరైతే లాస్ అయ్యారో వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి వీళ్ళకి ఇవ్వడం కరెక్టే కదా? వీళ్ళని అరెస్ట్ చేసే వాళ్ళు వీళ్ళ దగ్గర లాస్ అయిన డబ్బులు ఇవ్వడం కరెక్టే కదా? అరెస్ట్ కూడా చేయాలి. ఓకే. డబ్బులు ఇచ్చినంత మాత్రంలో తప్పు చేసి డబ్బులు ఇస్తాం సారీ అంటే కుదరదు కదా. వాళ్ళు ఎంత అనుభవించారో ఆ సాగు చేసేటప్పుడు, ఎంత బాధపడరు అవన్నీ వీళ్ళకి తెలియాలి కదా. జైలు వేస్తే తెలుస్తుంది వీళ్ళకు ఆ లైఫ్ ఏంటంటే. ఇప్పుడు వేసిన తిరిగే బదులు ఆడ ఎండ ఫ్యాన్లకు ఉంటారు కదా, అప్పుడు వాళ్ళకు కూడా అర్థమైంది జీవితం అంటే ఏందో. ఇప్పుడు బెట్టింగ్ యాప్ గురించి మీరు మామూలుగా ఒక ప్రతి ఛానల్లో అందరి గురించి మీరు కూడా నెగిటివ్గా చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు మేము పగబట్టి ఏమైనా చేస్తారని అనుకుంటారా? పగబట్టి ఏం చేయలేరు. పగబడితే నేను 3 పగబడతా. వాళ్ళ చరిత్రలు ఉన్నాయి దగ్గర. ఎవరు నన్ను గెలుకుంటాడో ఎవరి చరిత్రలు మొత్తం తీస్తా. వాడు పుట్టినప్పటి నుంచి ఏం చేసిండు, మధ్యలో ఏమేం చేసిండు, ఎట్లా యూట్యూబ్ నుంచి పైకి వచ్చిండు, ఎవరిని తొక్కి వచ్చాడు, ఎవరిని ఎలా మోసం చేసిండు, నా దగ్గర అన్నీ ఉన్నాయి సాక్ష్యాలు. నాన్ వెజ్ అన్న ఇక్కడ లేడు, దేశంలో లేడు, వేరే దేశం నుండి మాట్లాడుతాను. నువ్వు ఈ దేశం నుండే మాట్లాడుతాను, ఇక్కడ ఉండే మాట్లాడుతాను, మన హైదరాబాద్ నుండే మాట్లాడుతాను కదా. మాట్లాడుతున్నావు. గుర్తుపట్టడం పెద్ద ఇబ్బంది కాదు కదా. వచ్చి నీ మీద దాడి చేస్తే ఏం చెప్తావు? దాడి చేస్తే నేను డబల్ దాడి చేపిస్తాను. నాకు కూడా ఉంది, దాడి చేస్తే నాకు కూడా ఉన్నారు వచ్చేటోళ్ళు. ధైర్యంగా వాళ్ళని ఎదుర్కొనే దమ్మున్నా అంటూ దమ్ముంది కూడా నేను చెప్తున్నా. నేను బెట్టింగ్ అప్పులు చేసిన వాళ్ళు అందరూ తప్పని చెప్తున్నా. తప్పేముంది? చాలామంది చచ్చిపోతున్నారు కాబట్టి అందరూ దాంట్లో నేను చెప్తున్నా తప్పేముంది దాంట్లో. మనం ఇప్పుడు అంటే మీరు తోపులు అయినంత మాత్రంలో, ఇప్పుడు రిచ్ అయినంత మీరు బెట్టింగ్ అప్పులు చేసినంత మాత్రం దాడి చేస్తే వాడు నీకు ఎవడు ఉన్నాడు ఇక్కడ? అంటే మీరు ఇష్టం ఉన్నాడు దాడులు ఎందుకు చేస్తారు? దాడులు చట్టాలు లేవా? పోలీసు వాళ్ళు లేరా? ఎవరు దాడి చేసుకుంటే జైలు లేపిస్తాను. ఆ నాన్ వెజ్ అన్న ఇదే విషయం వేరే దేశం నుండి మాట్లాడితే వాడు వస్తే వాడు అంత చూస్తామని మాట్లాడతారు. నాన్ వెజ్ అన్న బూతులు మాట్లాడేందుకు నచ్చలేదు జనాలకు. ఎందుకంటే ఫ్యామిలీని తిడుతున్నాం కాబట్టి అది తప్పు. లేడీస్ని తిట్టడం అది ఒక తప్పు. నేనేం చెప్తున్నా, బెట్టింగ్ అవి ప్రమోషన్లు చేసి పైసలు ఇట్లా జల్లడము, పైసలు ఎక్కువ అని చెప్పి జల్లి చూపియడము, ప్రజల్ని గేమ్ ఆడండి డబ్బులు వస్తుందని చెప్పి మోసం చేయడం వాళ్ళని నేను తప్పు చెప్తున్నా. తప్పేముంది దాంట్లో?
పైసలు ఎగరేసిన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు కదా, ఆయన పేరేంది? బక్క ఉంటాడు, ఈమె పేరు ఉంది నాకు గుర్తులేదు ఇప్పుడు. ఇట్స్ మై పవర్. ఎస్పీ పవర్ ఆయన కూడా ఇట్లా పైసలు ఎగిరేస్తారు తప్ప. ఏం చెప్తావు ఆయన గురించి? బెట్టింగ్ యాప్లు సంపాదించి పుక్కడికి వచ్చి పైసలు ఇట్లా చల్లాడు చట్టంగా. ఇది సరైన పోలీసు వాళ్ళు తీసుకుని ఏదైనా ఒకటి చేయాలని కోరు.